తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ వాడకంపై సిట్ నివేదిక వాస్తవాలు బయటపడ్డాయని తూర్పుగోదావరి జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి తలాటం సత్యం అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తున్నదే నిజమైందన్నారు. చేసిన తప్పును అంగీకరించాల్సింది పోయి వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగటం సిగ్గుచేటని మండిపడ్డారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన జగన్ కి ఆయన అనుచరులకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పార్టీ నేతలు వాళ్ళకి ఏమైందో తెలీదు. సిట్ నివేదిక వచ్చాక కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ బుద్ధి రావాలని చెప్పి వేడుకుంటున్నారు. అదేంటో విచిత్రంగా ఉంది. అసలు సిట్ నివేదిక ఏమనొచ్చింది? తిరుపతి లడ్డూల్లో ఉపయోగించింది అసలు అది నెయ్యే కాదని చెప్పి విచారణలో వచ్చింది. సిట్ నివేదిక వచ్చింది. అసలు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటి? తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందన్నారు. 100కి 100% కల్తీయే జరిగింది. అది ఈరోజు అఫీషియల్గా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వైఎస్ఆర్సీపీ నేతలు పార్టీ ఆఫీసుల మీదకి వెళ్ళి దాడులు చేయమని చెప్పలేదు. అందరూ నమ్మే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కులాలకి మతాలకి అతీతంగా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి భక్తులు నమ్మకంతో వస్తారు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి. ఆయన దర్శనం చేసుకున్నాక ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అంటే ఆ భగవంతుడి గ్రహం ఆ ప్రసాదం తిన్నాక వస్తుందని చెప్పి నమ్మకం అది.